ఈ అన్న చెల్లెల బంధాన్ని ఎంత దూరమైనా ఎక్కడున్నా మనం ఒక్క మొబైల్ ఒక్క వీడియో కాల్తో ఎన్ని సంబంధాలైనా ఆరాంసి పాలు చేయొచ్చు. సరేనా? ఇదండి మా ప్రథమ బంధం. ఇలానే మేము మీ ముందుకు తీసుకొస్తున్నాము ద్వితీయ బంధం. ద్వితీయ బంధం అంటే అక్క చెల్లెల బంధం. అదేనండి ఆ బంధం ఇంటికి చూసుకున్నాడు, ఇటు చేసుడు, అటు చేసుడు, లొల్లి పెట్టుకున్నాడు, అన్నీ చేసుడు. అదే అక్క చెల్లెల బంధం. చూద్దాం రండి ఎలా ఉంటుందో. ఇది అక్క చెల్లెల బంధం. నాకు కూడా ఒక అక్క ఉంది, అన్న లేరు. సో ఇదేనండి నా బంధం, నా పర్సనల్ బంధం మీ ముందుకు తీసుకొచ్చినాను. ఐ హోప్ మీ అందరికీ ఇది చాలా నచ్చిందొచ్చు. సో అలానే మీ ముందుకు తీసుకొస్తున్నాము తృతీయ బంధం, అంటే అన్న తమ్ముల బంధం. ఇలా అనుకోకండి, ఎవరెవరికి చెల్లెలు కూడా ఉండరు. చూడండి ఎలా ఉంటుందో ఆ బంధాన్ని. బంధు తమ్ముళ్ళు మీరయ్యా. ఇది అండి అన్న తమ్ముళ్ళ బంధం. ఎందరున్నారు ఇక్కడ అన్న తమ్ముడు అన్న తమ్ముడు అనుకునే వాళ్ళు. దినం రాత్రి ఏ అన్నకి ఫోన్ చేయాలి, ఏ తమ్ముడికి కాల్ చేయాలి, ఏం చేయాలి అన్నకు అడుగుతా, ఏం చేయాలి తమ్ముడికి అడుగుతా. ఈ బంధమేనండి. ఇలాంటి బంధనాలు ఉంటాయి కానీ మనం ఎప్పుడు పాటించలేము. సో ఇప్పటి నుంచి మీరు ఇలాంటి బంధనాన్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. అలానే మీ ముందుకు వస్తున్న ఇంకొక బంధనాన్ని తీసుకొని, అదంటే మా 4వ బంధం, అంటే అమ్మ కొడుకుల బంధం. చూద్దాం రండి ఎలా ఉంటుందో. అమ్మ కొడుకుల బంధనం. ఉన్నారు కదా ఒక్క కొడుకులు ఉండే వాళ్ళు చాలా మంది. అమ్మ ఏం చేయనే రక్షాబంధన్ రోజు ఎలా చేయాలి, అందరైతే రాఖీలు కట్టుకుంటున్నాను. కానీ ఇవి పెద్దగైనాక ఎఫెక్ట్ కావండి, చిన్నప్పుడే ఎఫెక్టివ్ ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం ఆలోచిస్తాం కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి రాఖీ బంధనం. మాకు ఎవరు లేరు, అన్న లేరు, తమ్ముడు లేరు, చెల్లె లేదు, ఏం లేదు, నేను ఒక్కడిని ఎలా చేయాలి. సో తనకి అమ్మ కూడా ఒక అక్క కావచ్చు కదా, కావచ్చు కదా. సో ఇలానే ఇంకొక బంధనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామంటే తండ్రి కూతుర్ల బంధం.
ఆ తండ్రి కూతురు ఎలా ఉంటారంటే జనక మహారాజులా ఉంటాడు తండ్రి, అదే సీతమ్మ తల్లిలాగా ఉంటుంది ఆదర్శమైన కూతురు. ఇదే ఆదర్శమైన బంధం మీ ముందుకు తీసుకొస్తున్నాము, చూడండి. చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని పక్కకు చూపిస్తా, ఉన్నది తనపై కురిపిస్తా, చల్లని హాయి అందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని పక్కకు చూపిస్తా, ఉన్నది తనపై కురిపిస్తా, చల్లని హాయి అందిస్తా. ఆటల పాటల దమ్ముల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. వావ్, చూసారా కూతురు బంధం? కూతురు అంటే ఒక్క కూతురు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి చెప్పండి? తండ్రే కదా తనకు అన్న, తమ్ముడు, భార్య, భర్త, ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటాయండి. అందులో ఒక కూతురు మనని ఆల్వేస్ బ్యాక్ సపోర్ట్ గా ఉంటుంది, తండ్రికి హమేషా బ్యాక్ సపోర్ట్ గా ఉంటుంది ఆ కూతురు. ఇదేనండి ఒక ప్రియమైన కూతురు ఇంకా తండ్రి బంధనం. ఇప్పుడు నేను మీకు సెలవు తీసుకుంటున్నాను ఒక చివరి సాంగ్ తో. చూడండి ఎలా ఉంటుందో చెప్పండి. పచ్చని చిలుకలతో నుండి ఆడే కోయిల లోకంలో కన్నీరు పచ్చని చిలుకలతో నుండి ఆడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరు చిన్న చిన్న కుటీలోనే స్వర్గముట్టిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోతుంటే, సీతాకొక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలుకలతో ఉంటే ఆడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరు కచ్చు. వెరీ నైస్. బంధాల్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్ త్రూ తెలిసింది.